సమస్యలు వీటన్నిటినీ సాధించి రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళు కలలుగన్న దేశం కావాలంటే ఏం చేయాలి అని మాన్యవర్ కాంశీరామ్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్నేహితుడు చిన్న అంబేద్కర్ వర్ధంతి రోజు సెలవు ప్రకటించాలనే ఉద్దేశంతో 3 రోజులు ఉపవాసం ఉండడానికి ఒక వ్యక్తి గురించి ఎందుకు ఉపవాసం ఉన్నాడని ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేసి మొదలుపెట్టిన అంబేద్కర్ ఆలోచన విధానంపై. అయితే ఆయన అనేక విధాలుగా కాంశీరామ్ గారు సిద్ధాంతాన్ని అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించి అనేక గ్రామాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పెళ్లి చేసుకోకుండా త్యాగం చేసి రాజ్యాధికారం ఏ విధంగా వస్తుంది అనే ఉద్దేశంతో 1984లో పార్టీని స్థాపించడం జరిగింది, బహుజన్ సమాజ్ పార్టీని. ఆయననే దానికి నాయకత్వం వహించి రాజ్యాధికారాన్ని అడుగు వేసింది. అప్పటి నుంచి మొదలుకొని మాయావతి గారికి 4 సార్లు ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా బహెందీ మాయావతి గారు నిర్వర్తిస్తున్నారు. జాతీయ కమిటీ ఉంటుంది ఢిల్లీలో, పూర్తిగా మన పార్టీ కార్యాలయం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మందా ప్రభాకర్ అన్నని రాష్ట్ర అధ్యక్షుడు. మన ఆఫీసు లక్డికాపూర్లో ఉంటుంది. ఎప్పుడైనా మనం పోవచ్చు కలవడానికి. వివిధ జోనల్ రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, మండల కమిటీ, గ్రామ స్థాయి నుంచి మన కార్యక్రమాలు ఉంటాయి. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం, బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం అంటే ఏం లేదు. సిద్ధాంతం అంటే మనము తెల్లాంగి చేసుకోవాలి, మనం మంచిగా బతకాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళు విద్య నేర్చుకోవాలి, ప్రభుత్వం నుంచి ఏదైతే రూపాయి వస్తున్నదో అందరికీ సమానంగా రావాలి, మన మీద దాడులు జరగవద్దు కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ, వీళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచిగా ఊరేగింపు చేయాలి. ఎవరైతే ఇప్పుడు అగ్రవర్ణాలు ఎవరైతే వాళ్ళకు సమానంగా వీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మన ఆదాయ వర్గాల సంక్షేమం న్యూస్ రిపోర్టర్ మనం పాటిస్తున్నాం. బీసీలు వాళ్ళకు కూడా సమాన హక్కు రావాలనేది బీసీ కూడా ఈ పార్టీ ఉద్దేశం. అంతే తప్ప 3% ముఖ్యమంత్రి మొత్తం ఆలోచనపై 85% ఉన్నటువంటి ఈ బలహీన వర్గాలకు ఏది కష్టంగా ఉండాలనేది దానికి వ్యతిరేకమే మాయావతి గారు ముఖ్యమంత్రి గారిని 17 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. ప్రభుత్వ భూమి, ఎక్కడ భూమి లేని వాళ్ళకు కేసీఆర్ అక్కడ చూసే ఇక్కడ వచ్చి నినాదం ఇచ్చింది. అక్కడ పోయి మాయావతి కాలు మొక్కి ఆమె ఏమేం చేస్తుంది అన్నీ చూసుకొని ఇక్కడ వచ్చి దళితుల 3 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి అని ఇప్పుడు దళితుల భూమినే గుంజుకొని అనేక ఇబ్బందులు. అప్పుడు ఎప్పుడో మన తాతల భూమి ఇందిరమ్మ పీరియడ్లో అసైన్ భూమి అవి ఇచ్చిన భూములను
ఇప్పుడు అవి గుంజుకొని ఇప్పుడు దళితులకు 3 ఎకరాలకు ఎవరికి యాడిచ్చి అట్లా. అందుకే ఇప్పుడు మనమే ముఖ్యమంత్రి అయినామనుకో, మనమే ముఖ్యమంత్రి అయితే మనమే వేస్తాం భూమి సమానం అయిపోతుంది. కాన్సీరామ్ సిద్ధాంతం ఒకటి చెప్తాడు, ఇలా పెన్ను తీసుకొని ఆయన అన్ని వర్గాల నుంచి చెప్తాడు. ఏమని? ఇక్కడ బ్రాహ్మణులు, ఇటు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు తల నుంచి ఉండి వాళ్ళే మొత్తం వాళ్ళు ఎట్లా వాళ్ళ మైండ్ ప్రకారం మనం పోవాలి. ఈరోజు తినొద్దులపై ఈరోజు ఉపాసం ఉండాలి, ఉల్లిగడ్డలు ఈరోజు తినొద్దంటే తినమది ఊరంతా. రేపు పండుగ చేయాలి, ఈరోజు మంచి లేదు, రేపు పండుగ చేయాలంటే రేపే చేయాలి. ఈ శూద్రులు అంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న రెడ్డిలు కూడా శూద్రులకి విలమ్మల శూద్రులే, వీళ్ళంతా శూద్రులే. ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలంతా శూద్రులే. ఈ శూద్రుల వల్ల మళ్ళా మాలమాదిగులు పంచమ శూద్రులు. ఇక వాళ్ళ పూర్తిగా ఊరిపెట్టాను. ఆ విధంగా నేను బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు పైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ శూద్రులు ఎవరైతే కింద ఉన్నారో, ఈ కింద ఉన్నారో వీళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి సంవత్సరాల నుంచి ఈ కిందనే ఉన్నారు. వీళ్ళకి ఏం తెలియదు, గ్రామ పంచాయతీ తెలియదు, మీటింగ్ అంటే తెలియదు, ఏం తెలియదు. పోవాలి, చేత పోవాలి, బర్రెను మేపాలి, పాలు వేయాలి, పాలు కూడా తాగకుండా అనుకోవాలి. ఏదున్నా అంతే. ఏదైనా ధాన్యం కానీ పండించినంత వరకే వాడు ఉప్పకాడికి రాగానే మళ్ళీ వాడు వచ్చి కొలుసుకొని మళ్ళీ వీటి పనికి వస్తాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మొత్తం మనం కొడతాం, ఊరేగింపు చేస్తాం, డబ్బు కొడతాం. మళ్ళా దేవుడి కానీ రాగానే వాడు చక్కగా అక్కడ నిలబడమంటాడు. పూజ లేకపోతే ఈ పనికి మళ్ళీ లాస్ట్ పనికి పైసలు ఇస్తాడు. బొంద కొడతాం, బొంద కొడితే కూడా పవిత్రమైన అలా పెట్టేది దానికి అనలే కదా. మనమే కొడతాం, మనమే కొడతాం. అలా పోయిన తర్వాత ఆ బొంద పట్టడానికి కూడా సరిగా డబ్బులు లేవు, ఏమనంటే కొడతాం పెట్టాం. అట్లా ఇన్ని చేసినాం. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో సమానత్వం కావాలి. ఈడు సమానంగా ఉండాలి, ఈ శూద్రులు కూడా సమానంగా ఉండాలి. అందరికీ సమానంగా ఈ ఫలాలు రావాలనేది బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం. దీంట్లో ఎలాంటి మీరు డౌట్స్ పెట్టుకునే అవసరమే లేదు. ఇది మన కోసం, మన పార్టీ, మనం దీన్ని పూర్తిగా చేయాలి. గ్రామాలలో నిర్మాణం చేయాలి. ప్రతి ఒక్కరికి మన సిద్ధాంతాలు బోధించాలి. ఈ అంబేద్కర్ సిద్ధాంతమే మన సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం. అంబేద్కర్ ఏదైతే కలలు కనడం మాస్టర్కి అది సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం. అంతే తప్ప దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లాగా వాణ్ణి కొట్టాలి, వీణి కొట్టాలి, వాణ్ణి తినాలి, వీణి తినాలి కాదు. న్యాయం కోసం పోరాటం, మన హక్కుల కోసం పోరాటం, మనకు రావాల్సిన వాళ్ళ కోసం పోరాటం, అదే మన తప్ప నువ్వు ఏది నీకు న్యాయమైనది ఉన్నది అదే మన సిద్ధాంతం. నువ్వు గ్రామ స్థాయిలో నువ్వు ఎంత తిరిగి ప్రజలకు ఏమేమి బోధించు, సమీకరించు, పోరాటం చేయాలన్నట్టు అదే మన సిద్ధాంతం. కాబట్టి అందరికీ గ్రామంలో మనలను అరే మన పార్టీ ఉన్నదిరా, ఈ పార్టీ ద్వారా మన హక్కులు ఉంటాయి, వాటిని సాధించుకోవాలి, అవి సాధిస్తే మనకు సుఖం ఉంటుంది. వాటిని పటేలని పిలుస్తాం, మన నాయననే ఉంటాడు, పటేలా అంటాడు. ఆయన పటేలా అన్నారు, వాడెందుకుంటే నాయకే ఉంటుంది. మా నాయన పోయి ఏమంటాడు, నమస్తే పటేల్ అంటాడు. వాడేమంటాడు, చెప్పరా రామే అంటున్నాడు. మనం పోతాం, మనం పోయినా మనం పడేలా మళ్ళీ మనం పడేలంటాం. వాడి నాయన మనం రా అంటాడు, వాని కొడుకు రా అంటాడు, వాని కొడుకు మనకు రా. ఇది సమానత్వం కాదు కదా. పేరు అన్నప్పుడు అందరికీ సమానం, మనుషులు అన్నప్పుడు అందరూ సమానం. వాళ్ళకు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఆత్మ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రాణం ఉంటుంది.
ఇప్పుడు భారత రాజ్యాంగం ఎట్లుంటుందో మన ధర్మశాస్త్రం అట్లుంటుంది. దాన్ని మీరు అధ్యయనం చేసి మీకు అర్థమైంది. దాంట్లో ఏముంటుంది? వీళ్ళు కాలాలకే ఉంటున్నారు, వీళ్ళు సంపదను పోగేసుకోవద్దు, వీళ్ళు తెల్లబట్టలు వేసుకోవద్దు, వీనికి పేరు కూడా జీవన్ అని పేరు ఉండదు, జీవన్ కుమార్ అని. జీవేగాడు లేకుంటే ఏమో పిచ్చిగాడు, ఇట్లా రకరకాల పేర్లు ఉండాలన్నమాట. ఆ పేరుతో బాగా మేము అనుకుంటాం, ఇది మీ అమ్మ మా తాతలు సంపాదించలేరు, మా తాతలు ఏం చేయలేరు, మీ అమ్మ మా తాత చదివితే మస్తు చేస్తుంటే కలెక్టర్ అయితే మనం అనుకుంటాం. అలా కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు అంచవేత గురైనవి, వీళ్ళకి తొక్కి పట్టి మనం చాలా పెద్ద తీసుమార్గాలే, అనేక రకాల మనం తెలివైనలే. కానీ ఏమైంది? వీడికి సంపదను పోగు చేసుకొని లేదు, తెల్లబట్టలు వేసుకొని లేదు, వీడికి భూమి కొనలేదు, వీరికి ఏం కూడా నీకు అన్ని అప్పులు. ఓన్లీ నువ్వు బానిసగా ఉండాలి, పోవాలి, అందులో పని చేయాలి, వాడు చెప్పింది తినాలి, వాడు పెట్టింది తినాలి, వాడు బట్టలు ఉతకాలి, వాడు పెట్టింది సర్ది కూడా తెచ్చుకొని తినాలి. మీరు పాసిపోయిన పదార్థాలే తినాలని స్పష్టంగా రాసినారు మన ధర్మశాస్త్రం. అందుకే అంబేద్కర్ ఆ డిసెంబర్ 25 తారీఖున దాన్ని మొత్తం కాలబెట్టి పడేది. అట్లా అనేక పోరాటాల ద్వారానే అన్న లక్ష్మణ్ అన్న జిల్లా కార్యదర్శి గారు రావాల్సిందే కోరుతున్నాను కదా. అట్లా ఇవేవైతున్నా ఇవన్నీ మనకు ఇవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మనం పాటించాలి. మన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా కాలబెట్టాలంటే అది కాలిపోయింది ఆల్రెడీ, అది అమల్లోకి లేదు. కాబట్టి మనము దాన్ని పూర్తిగా దానికి మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేయాలి. మనం వెనుకబాటు కారణం మన ధర్మశాస్త్రం, దాంట్లో ఇంకా అనేక విషయాలు ఉంటాయి. మనం పుట్టి నుంచి సచ్చిన దాకా అదే ఉంటాయి. మీరంతా చదవాలి, అంతా చదువుకున్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ సిద్ధాంతం మీరు భయపడి దీంట్లో అట్టుంటుంది, దీంట్లో సభ్యత్వం తీసుకోవాలని ఇది అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వద్దన్నా మీరు ఎక్కడికి వస్తాం, మీరు పెట్టినది తింటాం, ఇది మన పార్టీ ఉంటుంది. ఎట్లయినా మళ్ళీ మీరు ఏమన్నా అలా పోయినా కానీ మళ్ళీ ఇళ్ళకి వస్తారు. మీరు ఎట్లయినా మీకు వేరే దగ్గర రక్షణ లేదు, మనకు ఎవరికి కూడా ఉండదు. కాబట్టి పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇంకా మనం అనేక బోధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇక సమయం లేదు, మనం అన్నీ చెప్పాలంటే చెప్పలేము కదా. అందుకే మంచిగా ఉంటుంది, మీరు ప్రతి గ్రామాలలో మీరు తీసుకోండి, మీరు మండలాలలో పోయి మీకు ఏం రావాలో ఆ రేషన్ కార్డు చేయకపోతే ఆ పటేల్ దగ్గరికి పోవాలి. మేమేమంటున్నాం, బహుజన సమాజ్ పార్టీ పటేల్ దగ్గర కాదు మీరు పోయేది, మీరే పోయి చేయండి. మనకు చదువుకున్నది అనుకున్నది, చట్టం ఉన్నది, రూల్స్ ఉన్నాయి, అన్నీ తెలుసు. అది మన పార్టీ సిద్ధాంతం. ప్రతి ఒక్కరు కూడా నాయకులు ఎదగాలి, గ్రామాలలో ప్రశ్నించాలి, వీధులలో ప్రశ్నించాలి. మనపై జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై చేతముడి భార్య ఎందుకో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన కార్యక్రమం మండల కమిటీ ఒక అధ్యక్షునిగా ఎన్నిక చేస్తాం. ప్రజల సమక్షంలో జిల్లా అసెంబ్లీ కమిటీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే ఏమైతే అంటే ఒక బాధ్యతగా మనం పనిచేస్తాం. ఇప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శి వచ్చిన, నాకు రాష్ట్ర కమిటీ ఒక బాధ్యత పెట్టింది, జిల్లా కమిటీ. మన నారాయణగఢ్ అసెంబ్లీ కమిటీని కోఆర్డినేషన్ చేసుకుంటా మనం అందరం కలిసి చేయాలనేది ఒక లక్ష్యం. అట్లా ఇప్పుడు మండలానికి అధ్యక్షుని పెట్టామనుకో, ఆయన ఏం చేస్తాడు, ఆ మండలంలో ఉన్న గ్రామాలకు వెళ్తాడు, అక్కడ ఉన్న మండలం మాట్లాడతాడు, అక్కడ ఉన్న ఏమైనా సమస్య ఉంటే పోరాటం చేస్తాడు. అట్లా ఆ గ్రామంలో ఆయన ఎన్నుకుంటాడు. అట్లా గ్రామాలను ఏకం చేసుకుంటా మనలందరినీ ఐక్యం చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి ఉన్నది. ఇది మన పార్టీ సిద్ధాంతం, మన పార్టీ లక్ష్యం. ఓకేనా? ఇప్పుడు మన పండగ మాట్లాడి ఈ కార్యక్రమానికి
దీన్ని పూర్తి చేయాలి. తమకు బయట ఇప్పుడు ఏమేమి చేద్దాం? కాల్ మాట్లాడుతున్నాను. కమిటీ మండలా సత్య ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలు జిల్లా సెక్రటరీ మన లక్ష్మణ్ అన్న, తర్వాత జీవన్ గారికి, తర్వాత గణపతి గారికి, మన కమిటీ మండలి నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి సోదరులకు జయగుండు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందు తమ్ముడు రఘు పార్టీ సిద్ధాంతం అని చెప్పాడు కదా. పార్టీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు రావాలి. అర్థమైందా? యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి. అదే అయితే మీకు అందరూ ఎడ్యుకేటెడ్ చాలా మంది మిత్రులారా వినండి. అందరూ ఎడ్యుకేషన్ బిఎడ్ పీజీ ఇలా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు. మీకు అంబేద్కర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంబేద్కర్ గారు చాలా కష్టపడి అందరికీ రిజర్వేషన్లు ఇచ్చి అన్ని ప్రతిఫలాలు మనకు అందరికీ అందజేసి ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు అన్నాను. ఒక నిమిషం. అందరికీ ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు. అయితే ఆయన అంబేద్కర్ గారు ఉన్నప్పుడే ఒకరోజు ఆగ్రాలో మీటింగ్ పెట్టాడు. ఎంప్లాయీస్ మీటింగ్ పెడితే, మరి మీరు ఈ స్థాయికి ఉద్యోగ స్థాయిగా చేశారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు ఈ సమాజానికి అని ఒకరోజు మీటింగ్ తీసుకుంటే వాళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు సార్ నాకు మంచి లంచాలు ఇచ్చే డిపార్ట్మెంట్లో ఉద్యోగం రాలేదు సార్, లేకపోతే నా భార్యకు అక్కడ ఉంది, నాకు ఒక ట్రాన్స్ఫర్ చేశారు, నాకు పిఏ వాళ్ళ గురించే వాళ్ళు అంబేద్కర్ గారి దగ్గర వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. కానీ అప్పుడు అంబేద్కర్ గారు చాలా బాధపడినటువంటి సందర్భం ఉంది. ఏంటంటే నేనా ఈ సమాజం గురించి నా భార్య పిల్లలను త్యాగం చేసి రాత్రి ఉపాసం ఉండి వీళ్ళ గురించి ఇంత త్యాగం చేసి, ఈ సమాజం గురించి ఇంత త్యాగం చేసి నా భార్య పిల్లలు లేకుండా నేను ఎంతో కష్టపడి చేస్తే ఇటువంటి వాడా ఈ ఉద్యోగస్తులని కంటతడి, ఈ ఉద్యోగస్తుల గురించి కంటతడి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు ఉద్యోగస్తులు మీటింగ్లో పెట్టి వాళ్ళతో మీటింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచన చేస్తున్నారు ఉద్యోగస్తులను. కానీ ఈ సొసైటీ గురించి ఎవరు ఆలోచించే పనులు లేదు. కాబట్టి అప్పుడు అంబేద్కర్ చాలా బాధపడి ఆయన చివరి రోజు వెళ్తే 1956 డిసెంబర్ 6న అరే నేను చనిపోయిన తర్వాత పరిస్థితి ఏముంటుంది అని ఆయనని మరణపడుతూ ఆయన డిసెంబర్ 6 చనిపోయిన తర్వాత ఇక కాంశీరామ్ గారు ఇంతకు తమ్ముడు చెప్పినట్టు పార్టీ సిద్ధాంతం గురించి చెప్పారు కదా. కాంశీరామ్ గారు ఒక సైంటిస్ట్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం చేస్తున్నారు. ఆ యొక్క కాంశీరామ్ గారి రూమ్మేట్ కనీసం 45 రోజులు అన్నం తినకుండా ఏడ్చుకుంటున్నాడు. కాంశీరామ్ గారు ఏడ్చుకుంటున్నప్పుడు అరే ఏమైంది ఇంట్లో ఇంతగా అన్నం తినలేవు ఏమైందంటే, అప్పుడు ఆ యొక్క రూమ్మేట్ ఏం చెప్పాడంటే, అరే అంబేద్కర్ గురించి మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా మన కాంశీరామ్ గురించి చెప్తే అప్పుడు అరే అట్లనా అని చాలా బాధపడి అప్పుడు ఇట్లనే మరొక 2 సంఘటనలు జరిగింది. ఏంటంటే అక్కడ ఆయన డ్యూటీ చేస్తున్న సమయంలో ఏదో మన సెలవు రద్దు చేశారు. అంబేద్కర్ సంబంధించిన సెలవు వార్తని రద్దు చేసినప్పుడు అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధర్నా ఇట్లా నిరాలు తీసే కూర్చుంటే ఏమైందే దాన్ని సెలవు ఇవ్వకపోతే ఇంకొక దానికి ఇచ్చింది కదా, ఏమైందంటే అప్పుడు కూడా ఇటువంటి 2-3 సంఘటనలు చూసి దాని ద్వారా తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే ఇక ఒక కుల వివక్ష గురించి పుస్తకం చదివాడట కాన్సెప్ట్. దాని గురించి బాగా అధ్యయనం చేసి అంబేద్కర్ గురించి బాగా తెలుసుకొని ఏం చేశాడంటే
కాంశీరామ్ గారు ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఉద్యోగం కదా వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు పెళ్లి చేయాలని ఆలోచన అక్కడెక్కడ పిల్లలు తింటున్నాడు. ఇక కాంశీరామ్ గారు దాని గురించి బాగా తెలుసుకొని ఇక వాళ్ళ అమ్మ నాయనకు 25 పేజీల లెటర్ రాసి ఇక నాకు పెళ్ళి వద్దు, నాకు ఏం వద్దు, ఇక నేను ఇంట్లోనే ఉంటా అని వాళ్ళ అమ్మ నాయనకు లెటర్ రాసి నాకు పెళ్ళి ఏమద్దు, నేను ఈ సమాజం గురించే, ఈ సమాజం కోసమే నేను అంబేద్కర్ ఏదైతే కలలు అన్నాడో ఆ సమాజం గురించే నేను సేవ చేయగలుగుతున్నా, సమాజం కోసమే నేను పాటుపడతాని పెళ్లి చేసుకోకుండా ఆయన ఏంటంటే సమాజం కోసమే త్యాగం చేసినాడు. కాంశీరామ్ ఏంటంటే ఎక్కడైతే అంబేద్కర్ గారు ఈ యొక్క ఎంప్లాయీస్ ద్వారా కన్నీరు కార్చినాడో అక్కడనే ఉద్యోగస్తులంతా సహకరించాడు. మిత్రులారా బాగానే ఎక్కడైతే అంబేద్కర్ గారు ఆ ఉద్యోగస్తుల గురించి కన్నీరు కార్చిందో అక్కడనే నింపున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడనే కాంశీరామ్ నింపుకొని ఆ ఉద్యోగస్తులంతా మరి పార్టీ నడిపేయాలి. పార్టీ నడిపేయాలంటే ఏంటంటే అప్పుడు DS4 అనే సంస్థ, అంటే దళిత సంఘర్షణ సోషల్, ఇట్లా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి ఆ ఉద్యోగస్తులను సమీకరించి అప్పుడు మరి ఈ యొక్క మహానీయుల చరిత్ర గురించి, గౌతమ బుద్ధుని గురించి, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ నాయకర్, నారాయణ గురు, ఛత్రపతి సాహు మహారాజ్, ఇట్లా అందరి గురించి మన కాంశీరామ్ మహానీయుల చరిత్ర ఎవరికి తెలియకుండే కాంశీరామ్ గారిని మొత్తం బయటకు వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా ఎంప్లాయీస్ వారిని మొత్తం 1,00,000 మందితోని మీటింగ్ పెట్టి ఆ సిద్ధాంతాలు బాగా వాళ్ళకు నూరిపోసి ఇక మరి అదే ఆ తర్వాత వాళ్ళకు ఏంటంటే ఒక పార్టీ పెట్టాలంటే వనరులు కావాలి. ఆ వనరులతో ఈ ఎంప్లాయీస్ తోడై ఆ పార్టీని అలాగా DS4 ఏర్పాటు చేసి తర్వాత 1984లో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి దానికి మన బయంతికి ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ఆయన చాలా కష్టపడ్డాడు. మనం ఇప్పుడు బండ్ల మీద ఆయన సైకిల్ మీద ఊరు తిరిగి, ఇప్పుడు మనం మైక్ ఉంటుంది చూడండి, ఇట్లా మైక్ సంకలేసుకొని ఊరు తిరిగి, సైకిల్ మీద ఊరు తిరిగి ఎక్కడ ఏదైనా చెవుడిలాగా ఏదైనా కట్టలు వస్తాయి ఊర్లో అక్కడ ఏది ఇక మైక్ ద్వారా ఇక మొత్తం పార్టీ గురించి చెప్పి జనాలు అనుకుంటారు ఏదైనా కిచెన్లాగా ఆడుకుంటూ తిరిగి ఏదో ఒకటి ఉంటున్నాడు అనుకున్నాడు. కానీ అది వాస్తవాలు తెలుసుకొని అప్పుడు తిరిగి ఆటోలో తిరిగిండు, సైకిల్ మీద తిరిగిండు, అవసరం డబ్బులు లేకపోతే కూడా ఆయన అంచెలు ఉంటారు చూడండి, అంచెలు కూడా ఒక 10-20 మంది, ఒక 50 మంది అంచెలు ఉంటారు. పోత ఆకలి అయితే కూడా ఆయన ఒక దగ్గర హమాలి చేసైనా ఆ హమాలి వచ్చిన డబ్బులతో వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసి ఆ విధంగా పార్టీ కోసం చాలా కష్టపడి ఈరోజు ఆ విధంగా కష్టపడి బయటికి 4 సార్లు ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. 4 సార్లు ముఖ్యమంత్రి చేయడం అంటే పార్టీ సిద్ధాంతం ఏంటంటే 85% ఉన్నటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు 15% వాళ్ళకి అధికారం ఉంటుంది. అట్లా కాదు, 15% ఉన్న వాళ్ళ అధికారం చెల్లిస్తే మనం ఏం చేస్తున్నాం, ఓట్లు వేసి వాళ్ళకు జైలు కొట్టి వాళ్ళకు జైలు పలికి మనం లారీలోకి వాళ్ళ మీటింగ్ సక్సెస్ చేస్తున్నాం. మనం ఏంటంటే మనమే లీడర్స్ అనిపించుకోవాలి కదా, మనమే లీడర్ అనుకోవాలి. వాళ్ళ దగ్గర మనకు రేషన్ కార్డు, నాకు పింఛన్ చెప్పి, నాకు ఇల్లు చెప్పి అని అడగడమే. మనమంతా ఏకతాటిపైపోండి మనం 80% ఉన్నటువంటి SC, ST, బీసీలు అంటే చాకలోళ్ళు, మంగళోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, ఏంటంటే తెనుగోళ్ళు, ఇది గొల్లోళ్ళు, వీళ్ళంతా భోజనం. ఈ భోజనం మన ముందు ఎస్సీ వాళ్ళ వేసాడంటే ఇంతకుముందు మీ మిత్రులారా మీకు తెలియకపోదు, 1994 కన్నా ముందు బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉంది, చాలా బలంగా పవర్ఫుల్ ఉంది. ఎన్టీ రామారావు ఎన్ని మీటింగ్లు పెట్టిండో అంతటి ధీటుగా కాంశీరామ్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ చాలా సక్సెస్ అయిపోయింది. 20 లక్షల జనాభా జింకన్ గ్రౌండ్లో మీకు చిన్నగా ఉంటాం మరి ఏదో కానీ 20 లక్షల మంది జనాభాతోని హైదరాబాద్లో 20 లక్షల పబ్లిక్తో పెద్ద ఎత్తున మీటింగ్ కంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు 80 సీట్లు ఇస్తాము మాతో పొత్తు కలవండి అని చెప్పినటువంటి సందర్భాలు ఇదే రామోజీరావు మన ఈనాడు ఉంటుంది, ఆయన రామోజీరావు వచ్చి మధ్యలో వచ్చి మీకు 80 సీట్లు ఇస్తాం సార్ మాతో పొత్తు కలపండి అని ఆయన చర్చ చేయడం. కానీ అప్పుడు మూమెంట్ అంటే కారం చేడు, చుండూరు అవన్నీ పెద్ద సమ్మేళనం జరిగింది.
అప్పుడు కమ్మ విలువలు మాకు అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం, మన మాదిగ వర్గానికి ఎంతోమంది చంపేయడం జరిగింది. అది మైండ్లో పెట్టుకొని మనోడు కొంత ఇన్ఫెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పార్టీ 1994 ముందు చాలా బలంగా ఉంది. వాళ్ళు అనుకున్నారు కుట్రల దగ్గర ఏంటంటే ఇది ఒక ఉత్తరప్రదేశ్ కావాలని మనవాదులు ఆలోచన చేయాలి. మనవాదులు ఆలోచన చేశారు. మనవాదులు ఆలోచన చేసి వీడికి ఏం చేయాలి, మాదిగా విభజించు పాలించు. మనకి ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు అదే చూశారు. విభజించు పాలించనే ఒక మైండ్లో పెట్టుకుని మాదిగ వర్గానికి మాల వర్గానికి చిచ్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాల ఉదాహరణకు మనం ఎంఆర్పిఎస్ నాయకుడు మన మందకృష్ణ నాయకుడు ఆయన ఉద్యమకారుడు చాలా ఆయనకు ఫ్యాన్ మెచ్చుకుంటాను. కానీ కొంత దీంట్లోనే కొద్దిగా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆయన పోరాట పెట్టుకుని చాలా హ్యాండ్సమ్. కానీ ఇక్కడ ఏంటంటే నీ మాదిగ వర్గానికి అన్యాయం జరుగుతుంది, నీ మాదిగ వర్గానికి కాస్త ఉద్యోగం తక్కువ వస్తున్నాయని ఆయనకి ఏదో ఒకటి నూరిపోసి ఆయన ఒక ఎంఆర్పిఎస్ అని ఈ విధంగా తయారు చేసి అప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ పూర్తిగా డివైడ్ అయిపోగానే మొత్తం పార్టీ ఏం లేకుంటే జీరో అయిపోయింది. ఆ విధంగా వాడు విభజించి పాలించని ఈ యొక్క మొత్తం తయారు చేసి మనలో చుచ్చు పెట్టడానికి ప్లాన్ చేస్తారు. మరో ఉత్తరప్రదేశ్ కావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరో ఉత్తరప్రదేశ్ అయితే ఇక మనకు వాళ్ళకి ఆపలేదు అనే వాళ్ళ మైండ్లో పెట్టుకొని మనకి ఈ విధంగా విచ్ఛిన్నం చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా ఏంటంటే కాంశీరామ్ చెప్పినట్టు మిత్రులు ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు ఉంటారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మొత్తం ఇక్కడ బీసీలు, ఇక్కడ ఎస్టీ, ఎస్సీ, ఇటువంటి ఈ మెజారిటీ పీపుల్స్ ఉన్నటువంటి మనము ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు బ్రాహ్మణులు 3% ఉన్నారు. బ్రాహ్మణులు దేశంలో 3% ఉన్నారు. కానీ బీజేపీలో మొత్తం మంత్రులు వాళ్ళే, అధికారం వాళ్ళే. 3% ఉన్నటువంటి జనాభా ఈరోజు మొత్తం దేశాన్ని పాలన చేస్తున్నారు. మనం ఇంత మెజారిటీ ఉన్నాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? కాబట్టి ఈ పార్టీ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరిలో తీసుకోకపోతే ప్రతి మండలానికి, ప్రతి విలేజ్కు ముందు ఈ పార్టీ నడవాలంటే మాదిగలే, ఒక బండి నడవాలంటే చక్రాలు ఉండాలి. మరి మాదిగలు ఈ పార్టీ నడిపిస్తేనే బీఎస్పీ నడుస్తుంది. మన ముందు రాకపోతే బీసీలు రాదు. మనం అందరం ఐక్యత నుండి పార్టీ నడిపిస్తే ఖచ్చితంగా చాకలోడు, మంగళోడు, కమ్మరోడు, కుమ్మరోడు, గుజరాత్, యాదవ్స్, తర్వాత మైనార్టీ అందరూ రాగలరు. అప్పుడే ఈ పార్టీని బలోపేతం చేయగలుగుతాం. కాబట్టి ఇటువంటి ఈ విధంగా ఈ పెన్ను ఎట్లా ఉంటుందో ఇటువంటి ఉన్న సమాజాన్ని, విచ్చలమెట్టినటువంటి సమాజాన్ని ఈ విధంగా ఈక్వల్ చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం. కాబట్టి మీకు ఎక్కువ చెప్పనవసరం లేదు. అందరూ చదువుకున్న వాళ్ళు, నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మంచి యువకులు, అన్ని విధాలుగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మీకు ఎక్కువ చెప్పేస్తా, మన అంతా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు ఎడ్యుకేట్ అయితే అప్పుడప్పుడు మన పొలిటికల్ క్లాస్ నడుస్తుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరెవరైతే ఉంటారో మన లక్ష్మణానికి అంతా తెలుసు, జీవన్ గారికి తెలుసు, మాకు తెలుసు. కాబట్టి మీరు ఎవరైతే పొలిటికల్ క్లాస్ వినాలని ఒక 20 మంది తయారండి. మీకు ఒక 20 రోజులు మనం ఊరికి కేటాయించకండి. 20 రోజులు అక్కడనే క్యాంపస్ లాగా అక్కడనే మొత్తం తిరిగి 20 రోజులు క్లాస్ నడుస్తాయి. కాబట్టి అటువంటి ఎవరైతే మనకు ఇంట్రెస్ట్ ఉండి మనం పార్టీ సిద్ధాంతం, మన పార్టీ సమాజాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఒక 20 రోజులు క్లాస్ నడుస్తుంది. అప్పుడు పొలిటికల్ క్లాస్ అని సంగారెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు అక్కడ ఏర్పాటు చేయగలరు. అప్పుడు ఎవరైనా మనకు అందుబాటులో ఉండి 20 మంది మనం అక్కడ తీసుకోపోతున్నాం. అప్పుడు మీరే జనాలకు చెప్పగలరు. కాబట్టి మిత్రులారా, ఈ పార్టీ ముందు తీసుకుపోవడమే మనది. ఏంటంటే మనము ఈ ఉద్యోగస్తులు కూడా మనం సహకరించాలి. వాళ్ళు మనం పే బ్యాక్ సొసైటీ, మనకు వనరులు కావాలి. వనరులు ఎక్కడి నుంచి దొరుకుతాయి? మనకు ఉద్యోగస్తులు హెల్ప్ చేయాలి. ఈరోజు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎవరు పని చేస్తున్నారు? మన ఎస్సీ వాళ్ళు పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తింటున్నారు, తండ్రులు తింటున్నాం, ధర్నాలు చేస్తున్నాం. కానీ హైకమాండ్ మొత్తం ద్వారా వెలుగుదలను, కమ్మదలను ఎవరో రెడ్డి. మన పార్టీ అంటే మనం లీడర్షిప్ పెంచుకోవాలి అది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క పార్టీ సిద్ధాంతం గురించి మీరు ఇంకా జనాలకు ఎక్కువ చెప్పి ప్రతి విధంగా తిరగాలని కోరుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు
జైలు తెలియజేస్తూ ముగించుకుంటాం. మంచి సిద్ధాంతాన్ని అన్ని రకాలుగా మనం బోధించడం జరిగింది. అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్మణ్ అన్న కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఎంతనండి కాకపోతే కొంత వెళ్ళిపోతారు కదా మనం అదే ఏంటంటే తెలిస్తే కొన్ని కానీ మళ్ళా మనలు వెళ్ళిపోతారు కదా అట్లా. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ కంటి మండల కంటిని వేయడానికి వచ్చినటువంటి జిల్లా సెక్రటరీ పంటలు గారు మరియు జైరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ అలాగే జీవన్ కుమార్ గారికి మరియు ఎంతో ఉత్సాహంగా వచ్చిన జయంతిలో అయితే నేను ఎక్కడ చెప్పదలుచుకున్నాను కాబట్టి మనం ఏంటంటే ముందు బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం ఏంటన్నది ప్రతి ఒక్కరు ముందు తెలుసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే అప్పుడు బహుజన సమాజ్ పార్టీ ముంగట నడిచేటప్పుడు ఇంతమంది చదువుకున్నవారు ఎవరు లేరు. ఈ పీజీలు కానీ బిఎడ్లు కానీ ఎంఏలు చదువులు ఎవరు లేరు. కానీ ఇప్పుడేమో పరిస్థితి వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది పీజీలకు తప్ప చదువుకున్న వారు ఉండలేదు. కాబట్టి మీరు చదువుకొని ఈ యొక్క సిద్ధాంతాన్ని మీరు తెలుసుకొని ప్రజల్లో కనుక ఏదైతే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ సక్సెస్ అవుతుంది. మనం ఒకటే ఏంటంటే అన్ని పార్టీలు కూడా బహుజన సమాజ్ పార్టీ మనకి ఎందుకు విషయం అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఇక్కడ దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలిచింది. ఏమైంది బీజేపీ పార్టీ గెలవగానే కంట్లో వచ్చి ఏం చేస్తారంటే టపాకాయలు తెలుస్తున్నారు. ఆ పేరు దాంట్లో ఎవరు టపాకాయలు కొట్టిన దాంట్లో వాళ్ళందరూ ఎవరు ఉన్నారంటే మొత్తం అగ్రవాళ్ళకి సంబంధించిన వాళ్ళు. వారు టీఆర్ఎస్ల వాళ్ళే, కాంగ్రెస్ల వాళ్ళే, టీడీపీల వాళ్ళే, బీజేపీల వాళ్ళే, ఎక్కడ ఉంటే వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఏ పార్టీనే కానీ మనం ఎక్కడ ఉండాలి, ఛాలెంజ్లో కాడ ఉండాలన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళ పైన ఉండాలి, మనందరూ కూడా కింద ఉండే విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. మరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఎన్ని రోజులైతే వాళ్ళకి మనం ఉందాము. ఎప్పుడైనా కానీ మేము నలుగురు ఉన్నాం ఇక్కడ, ఒక 10 మంది ఉంటే ఒక 2 ఉన్నారు. 10 మంది వాళ్ళ అధికారం నడవాలా, 2 నడుస్తుంది అధికారం. 10 మంది వాళ్ళు ఉన్నది అధికారం ఉండాలి, వాళ్ళని చలాయింపు ఉండాలి, వాళ్ళు ఇచ్చేవారే ఉండాలి, అధికారం చేసేవారు వాళ్ళు ఉండాలి. ఎవరికైనా ఈ 2కి మరి ఈ మన భారతదేశంలో ఏంటంటే 85% మనకి బానిసలుగా చేసి కేవలం 3% బ్రాహ్మణులు మాత్రమే రాజ్యాధికారం నడుపుతున్నారు. ఈ రోజు నుంచి మీరు చూసుకోవచ్చు, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాడ నుంచి నేటి వరకు కూడా ఒక్క ప్రధాని వేరే క్యాస్ట్ అందరూ బ్రాహ్మణ్సే. ఒక నరేంద్ర మోడీ తప్ప, ఓ మన్మోహన్ సింగ్ తప్ప. జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటి వరకు కూడా అందరూ బ్రాహ్మణులు. 100% ఉంటారు. మరి ఎందుకు వాళ్ళ అధికారం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయాలి మమ్మల్ని. ఒక పశువు ఉంటుంది, బరిలో ఆవేదు, దానికి వదిలేస్తే ఉంటారు, అది కట్టేస్తే మాత్రమే అక్కడ కూర్చుంటుంది. దాన్ని ఒకసారి విడిచినామనుకోండి కనీసం ఇట్లా తిరిగి వస్తుంది. కానీ మన మీద ఏం చేసినట్టు వాళ్ళు ఎక్కడ ఉండలేదు, మైండ్ మీద ఉంటుంది. ఈ మనిషిని కట్టేనవసరం కూడా లేదు. వారికి ఏదైనా మాట చెప్తే ఆడు ఉసమంటాడు కావచ్చు, లేవడిగా ఒక పశువులు దొరుకుతుంది మనిషి లేవలేని పరిస్థితి. ఆ విధంగా అంతకన్నా ఘోరంగా ఈ బ్రాహ్మణుల యొక్క బ్రాహ్మణుల వరకు తయారు చేశారు. వాళ్ళంతా తయారు చేస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే బహుజన సమాజ్ పార్టీ మా పార్టీ మనం విడిపోతామంటే మన మనకి ఎవరు వస్తారు, ఒకరు మనకి ఎవరు వస్తారు అంటే వాళ్ళకి తయారు చేస్తారు, విడగొట్టేస్తారు. విడగొట్టేసి మమ్మల్ని కలవకుండా తయారు చేసి మమ్మల్ని అంతా ఏదో ఒక చుచ్చు పెట్టి వాళ్ళు అధికారంలో దాగుంటారు. మాకేదో ఒక పని కావాలంటే రూపాయలు చేసి చేసుకునే పరిస్థితి లేదు. ఎవడు చెప్పానే ఈ ఊరి సర్పంచ్ ఎంపీకో మన ఎమ్మెల్యే ఎవరికో ఎప్పుడు తీసుకుపోతే మా పనులు అవుతుంది. ఈ విధంగా మా పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సిద్ధాంతం గల పార్టీ కాంశీరామ్ గారు తన జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగారు. కాబట్టి
అధికారులు కావాలి అధికారులు కొట్లాడుతున్న ఎవరు చేస్తున్నారు అంటే ఎందుకు అధికారం వాళ్ళ చేతులు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. కాబట్టి మనము అధికారంలో ఉంటే మనము ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి సమయం చాలా అయిపోతుంది. మీరు ప్రతి ఒక్కరు యువకులే ఉన్నారు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ప్రజలలో వెళ్ళండి, సిద్ధాంతాలు చెప్పండి. మరి ఆ పార్టీకి మా పార్టీకి తేడా ఏంది, మనం ఏ విధంగా పనిచేయాలి అని మీరు వెళ్తే ఒకవేళ మీకు ఏవై ఇబ్బందులు ఉన్నా మేము ఎక్కడ ఉంటాం, వీలైతే దూరంలో నేనైతే కలుపుతూ ఉంటాం. ఎక్కడికంటే అక్కడికి వస్తే ఇప్పుడున్న అధ్యక్షులు కూడా చాలా మంచివారు ఉన్నారు. కాబట్టి మనం బలంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం ముందు ఉంటాం, ఖచ్చితంగా రాజ్యంలోకి వస్తాం. అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ చిన్న పద్ధతిలో నిలుస్తాము. కాబట్టి జై హింద్. సరేనా మీరు మీకు టైం ఇస్తాము. అన్న మాట్లాడతాం నారాయణ ప్రెసిడెంట్ గణపతి. సరేనా సార్ అందరికీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గవర్నమెంట్ చేయడానికి ముందుకు వచ్చేసినాం. అదేవిధంగా ఒక యంగ్ ఉన్నటువంటి నాయకులను ముందు తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా అందరూ కూడా పార్టీని బతికించినారు, చాలా సంతోషం. కానీ ఆ పార్టీని ముందు తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఈరోజు అన్నగారు పార్టీ సిద్ధాంతాలు అడిగారు. ఈరోజు పార్టీ సిద్ధాంతాలు అయితే మనకు ఒకటే ముచ్చట చెప్తా. మన ప్రియాంక రెడ్డి చనిపోయింది. ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు ఒకటే స్పాట్లో రెస్పాన్స్ ఇచ్చింది. అర్థమైందా? ఎట్లా ఇచ్చి రెస్పాన్స్ ఎట్లా ఇచ్చారు? ఎన్కౌంటర్ చేసేది. ఎందుకు? మళ్ళీ అక్కడ సిద్దిపేటలో లక్ష్మణ కూడా అయింది ఎస్టీ. అమ్మాయికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీజేపీ కానీ ఇంకొకటి ఏదైనా కానీ అన్నీ ఒకటే సిద్ధాంతం. కానీ బహుజన్ సమాజ్ పార్టీ పాయింట్ అర్థం చేసుకుంటే మన పార్టీ సిద్ధాంతాలు అన్నీ. ఇంకొకటి ప్రతి విషయం మన కమిటీలు ఏర్పడిన తర్వాత క్యాడర్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. క్యాడర్ క్యాంప్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొకటి నాకు ఒక ఫోన్ వచ్చిన మెసేజ్ ఇట్లా చేస్తున్నాము ఇట్లా కమిటీ మండలంలో అంటే చేయండి నాకు కొంచెం అంతగానే వద్దు అని చెప్పి. అంటే ఎంత సిగ్గుచేటు అంటే ఈరోజు గ్రామానికి ఒక అంబేద్కర్ విగ్రహం ఉందండి. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా విగ్రహాలు అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఈరోజు జీవనం ఉన్నాడు, జీవనం జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడానికి 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. అంటే 3 సంవత్సరాల నుంచి కష్టపడితే ఎంతమంది కష్టపడినచ్చు ఒకసారి అంతమంది కష్టపడ్డా కానీ మనకి ఏదో చెప్పుకోవడం ఏడుతో అనిపిస్తుంది. అంటే ఈరోజు మనం జైబీం అనే డీడీజెండా పట్టుకుంటున్నాం, మళ్ళీ బయటకు పోయి మన పనులు మనం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు అమలు పోతున్నది మనమా లేకపోతే వాళ్ళే మమ్మల్ని కోరుకుంటున్నారా? మనమే అయ్యానికి దండం పెడతారా, నాకు ఒక టీఆర్ఎస్ టికెట్ ఇరా, అయ్యానికి కాలు ముక్తారా, కాంగ్రెస్ టికెట్ ఇరా అని కాలు ముక్తాం. మరి గ్రామానికి 10 మంది ఉండి, గ్రామానికి ఒక అంబేద్కర్ యువకులు ఉండి, గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఉండి అంబేద్కర్ అందరివాడు కాదు, అందరివాడని చెప్పి కొందరివాడని కాదని చెప్పడానికి వస్తారు. నాయకత్వం వహించడంలా నువ్వు ఎవడన్నా అంబేద్కర్ అనగానే మనం దాన్ని క్వశ్చన్ ఇది మనం జరుగుతున్న పరిస్థితి. ఈరోజు అన్న చెప్పారు ఎస్ఎఫ్ఐ క్లాసు ఎస్ఎఫ్ఐ తిరిగి ఎస్ఎఫ్ఐ క్లాసుకు వెళ్ళగలిగితే ఎస్ఎఫ్ఐ సిద్ధాంతాలు ఎవరు చెప్పండి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఒక సంఘ కార్యకర్తలు కానివ్వండి, ఏ విధంగా మన కమిట్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా అన్న జీవనం 10% కాదండి. ఎస్ఎఫ్ఐలో అనౌన్స్ చేయకుండా ఎన్ని సంవత్సరాలు నింపుకుంటారు? ప్రతి ఒక సంవత్సరం 10 చేయాలి. నమ్మకం
చేస్తా ఇట్లా చేస్తా ఆ కంప్లేస్ ఏ కంప్లైంట్ డిసైడ్ చేయాలి. ముందు కొండని కూడవడానికి ఒక రాయి ఎప్పుడు అసలు నువ్వే మొదటి అడిగి వెయ్యి. ఎవరు వస్తారు? ఇప్పుడు నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు 10 ఆర్గ్యుమెంట్స్ వస్తాయండి. బయట ఉన్నప్పుడు లోపల ఎవరికి ఆర్గ్యుమెంట్ రావు. కాబట్టి ఈ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలని ఈరోజు చెప్తే ఈరోజు మొత్తం మర్చిపోరు, ఈరోజు సరిపోరు. కాంచనాకు మించిన నాయకుడు ఈ ప్రపంచంలోనే లేరు. అంత కమిట్మెంట్ తో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి చెంద పెట్టారు. ఈరోజు మాయావతి ఉన్నటువంటి పవర్ ఏ విధంగా ఒక్కసారి ఆమె కూర్చున్న పద్ధతి కానివ్వండి, అని బాడీ గార్డ్స్ కానివ్వండి, ఎట్లా ఉన్నారు ఒకసారి. ఒక అమ్మాయికి చదువుకొని హక్కే లేదు, అలాంటిది సీఎం పదవిని అప్పయ్యారు. కాబట్టి బ్రదర్ ఈ బీఎస్పీ సిద్ధాంతాలు ఈరోజు కాదు చెప్పడం ఒకటే ముచ్చట చెప్తా. ఓట్లు 80% మా 85% మనకి 3% ఉన్న వాళ్ళు మనకి చేస్తున్నారు. ఒకవేళ మనం నీలి జెండా పట్టుకొని మళ్ళీ పార్టీలకు మళ్ళీ ఒక రోజు పోయి మళ్ళీ కలర్ జెండా పట్టుకుంటే రేపు మన అక్క చెల్లెలకు అత్యాచారం చేయండి అని డోర్ మనకి చేస్తుంటారు. ఈరోజు ఏదన్నా సమస్య నీ అంత వరకు రాకముందే నువ్వు ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? మొన్న ఇక్కడ ఒక అమ్మాయి హైదరాబాద్లో రేప్ చేసి చంపేశారు. అదే నీ అక్కను నీ చెల్లెలైతే, అదే మన అక్కను మన చెల్లెలైతే ఆ రోజు ఎందుకు చేస్తాం? మనం స్టేటస్ పెడతాం, చేయమంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ పార్టీ జెండా పట్టుకుంటాం, తెలుస్తుంది. అది మీ అక్కకో అమ్మకో రాజేసిన చూసుకోండి. ఈరోజు మనం అంతెందుకండి, మనం బీఎస్పీ కలపతం కావాలి ఖచ్చితంగా. ఇక్కడ మన కంటిలో ఉన్న హాస్పిటల్ ఉందా అండి, టైఫాయిడ్ జ్వరం పడతాయి కదా, అది మీరు రేపు మీ డాడీకి రావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఎస్పీ ఏం చేసింది? రేపు చేయమని ఎవరు తెలుస్తా ఉన్నారు. దానికి మనమే సహకరిస్తున్నాం. టీఆర్ఎస్ అంటున్నాం. పై ఒక్కటి చెప్తున్నారు వినండి, ఈరోజు ఖచ్చితంగా మేము బీఎస్పీకి అయితే 100% ఎవరు వచ్చినా సహకరించకున్నా అగెనెస్ట్ ఎంత మాట్లాడినా సరే అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చింది ఒక కాన్సెప్ట్ తప్ప మరొకరు ఎవరు లేదని నేను ఇప్పుడు కూడా సర్వముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే అంబేద్కర్ ఆశ కొనసాగించాలి. ఏం కొనసాగించాలి? పోయి 10 మందిని జంప్ చేసుకొని ఆ ఓట్లని పోయి టీఆర్ఎస్కి అమ్ముకోవడమా, లేక బీజేపీకి అమ్ముకోవడమా, లేకపోతే ఇంకొక పార్టీకి అమ్ముకోవడమా? ఏం కొనసాగిస్తాం? అంబేద్కర్ ఆశ ఐఏఎస్ అన్నమాట. మాయావతి ఐఏఎస్ కోసం పోయింది చదివింది కదా, ఏం టీచర్ అన్నమాట. నీ చూపు అసెంబ్లీ వైపు ఏమి పెట్టి చూపెడుతుంది. దానికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. రక్షణ లేకుండా పోయిందంటే నువ్వేం ప్రచారం చేస్తున్నావు? ఈరోజు రెడ్డి వాళ్ళకి మొన్నటి కూడా ప్రియాంక సగం ఇప్పుడే రెడ్డిలోకి ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కూడా వాళ్ళకి ఎప్పుడన్నా రెడ్డి వచ్చి ధర్నా చేసిందా? ఇప్పుడు ఎవడన్నా సిపిఎంఐ కుల సంఘాలను ఎప్పుడన్నా చేసిందా? లేదు ఎవడన్నా ఇంకొకడు రావచ్చు చేసిన ఎవడన్నా? ఎవ్వరు చేయరండి. మనమే చేయాలి. ఓట్లు మనమే వేయాలి, తన్నులు మనం పడాలి, మనమే పిచ్చమెత్తుకోవాలి. అయ్యా నా పక్కన ఏం జరిగిందని నా దండం పెడితే నాకు కాపాడుకున్నాడు. అవన్నీ మానుకోవాలి. అన్నేశ్రీ కాంచనం గారు ఈరోజు మనం ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా 100 మంది, ఒక గ్రామానికి 100 మంది చెంచగా తయారైంది. చదువులేని రోజుల్లోనే అన్నేశ్రీ చెంచగా బుక్ రాసి చెంచగా లేదు అనేసి ఈరోజు అంబేద్కర్ జెండాలను పెట్టుకొని, నీలి రంగు జెండాలను పట్టుకొని, తర్వాత కళా జెండా పట్టుకొని మానుకోవాలి. ఖచ్చితంగా మానిపిస్తాం. ఎవరు వచ్చినా రాకుండా డిసెంబర్ 6వ తారీఖు నాటిన బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతిని జరుపుతున్నాం. దానికి ఖచ్చితంగా పెద్ద మీ గ్రామం నుంచి రావాలి. మీ గ్రామం నుంచి ఈరోజు నువ్వు అడగలు పెట్టకపోతే రేపు మన అక్కకో, మన చెల్లెకో, మన అమ్మకో, నాన్నకో దాడులు జరుగుతాయి, రేపు జరుగుతాయి. ఆ రోజు మనం నీళ్ళు కొట్టుకున్న పర్లేదు, తిట్టుకునే కూడా రావడం స్టేటస్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ చెప్పుకున్న న్యాయం కోసం పోరాడండి. ఈరోజు మీరు న్యాయం చెప్పడంలో వెనుకబడిపోవచ్చు. అదే న్యాయం చెప్పే నిజమని తెలిసిన రోజు నువ్వే మొదటి స్థానం గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఫెయిల్ కావద్దు. పార్టీ కార్యకర్తలను తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఒక పెద్ద క్యారెక్టర్ పెట్టుకుందాం. పార్టీ సిద్ధాంతాలు అంటే ఏంటి, ఏం చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి, ఏ చేయకూడదని పెట్టుకొని ముందుకు తీసుకెళ్దాం. అన్నలు కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలన్న ఈ అవకాశం ఇప్పుడు మండల కమిటీ మాట్లాడతారా?
ముడ్డే శోభన్, గ్రామం చౌకంపల్లి మండలం కమిటీ జిల్లా సంఘటన. కో కన్వీనర్ ఎస్ అనిల్, గ్రామం భీమ్రా మండల కమిటీ జిల్లా సంఘటన. బూత్ కమిటీ కంది మండల్ వెలువడి లక్ష్మణ్. వీరికి ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇక ఈ కమిటీ బాధ్యత, కమిటీ మండలి బాధ్యత ఈ గ్రామాన్ని చెప్తారా ఏం చేస్తారా అది బాధ్యత ఉంటుంది. కాబట్టి పార్టీని నడిపించాలి, ఉపాధి ఉంటేనే నడిపించాలి. ఆ విధంగా ఇప్పుడు శోభన్ గారు మాట్లాడవచ్చు. మన కమిటీ మండలంలో బిఎస్పీ పార్టీ చాలా వెనుకబడిపోయింది. అందుకని మా అన్నలు దాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న కృషికి మనం ఎంతో సహకరించాలని నాకు చాలా గొప్ప బాధ్యత ఇచ్చారు అన్నగారు. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని అన్నతో మాటిస్తున్నాను. బిఎస్పీ పార్టీ తరఫు నుంచి నాకు కార్యక్రమంగా ఇచ్చినందుకు పార్టీ తరఫున జయకులు చెప్తున్నాను. అయితే ఈ పార్టీని చాలా వెనుకబడిపోయింది. ఈ ప్రాంత స్థాయిలో అంటే మన కమిటీ మండలి అంటే చాలా వెనుకబడిపోయింది. గ్రామంగా బిఎస్పీ అనేది అంబేద్కర్ గురించి కొంతమంది యూత్ అనేది కూడా ఫామ్ లేదు. ఎందుకంటే ఈ యూత్ గురించి మేము ఇలా డిస్కస్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము మాకు ఒక పదవులు అభ్యర్థులు కాబట్టి గ్రామంగా వెళ్ళి వాళ్ళకు ఒక యూత్ ఫామ్ చేసుకోమని జిల్లా అధ్యక్షులుగా నియమించడం తప్పకుండా నియమించి మా కార్యక్రమం మేము సక్రమంగా బిఎస్పీ తరఫు నుంచి చేస్తామని అందరికీ కార్యక్రమంలో కన్వీనర్గా ఎన్నికైన తమ్ముడు అనేది ధన్యవాదాలు. సోపాన్ కూడా ఇంతకుముందు మాట్లాడినట్టు మీరు మళ్ళీ భవిష్యత్తులో నాయకులుగా మంచిగా ఎదిగి అనర్గళంగా సమస్యలపై మాట్లాడే విధంగా తయారు చేస్తాం. ఖచ్చితంగా ఇంకా వాళ్ళు కూడా అనేక మందిని తయారు చేయాలి మన బహుజన సమాజ్ పార్టీ నాయకులుగా. అప్పుడే నాయకులుగా ఎదగాలంటే బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకుంటేనే మనకు దాని బరువు అనేది తెలుస్తుంది. ఏదో మీటింగ్లో పోయి మీటింగ్లోకి వచ్చి మీటింగ్ అనేది కాదు. ఒక మీటింగ్ చేస్తే ఇప్పుడు ఈ మీటింగ్ చేయడానికి గణపతికి ఎంత టైం పట్టింది తెలుస్తుంది. మంది మీటింగ్లలో మనం తయారు చేసినప్పుడు అది లేదు ఇంత కాలేదు అది తగ్గబడేది అంటారు. మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే దాని మీద ఎంతసేపు ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది అనేది మనకు అర్థమైంది. అందుకే వాళ్ళు కూడా గ్రామాలు తిరగాలి, మంచిగా సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ కమిటీ మండలం ఏ విధంగా కానీ రాబోయే రోజులలో మంచి భారీ సభ పెట్టాలి మనం, బహిరంగ సభ. అదే అంబేద్కర్ చౌక్ దగ్గర వేలాది మందితోటి మన సమస్యలపై నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం కొనసాగించడం జరిగింది. జిల్లా కమిటీ ఎన్నిక బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని పంగరన్న
తీసుకొని చెప్తా మరి. అదే చేస్తావా? నీకు ఏం బాధ్యత కావాలో చెప్తే నువ్వు భయపడలేదు. నేను కూడా అధ్యక్షుడు ఇది మామూలుగా ఇంకా మండల అధ్యక్షుడిగా ఇంకా ఎన్నిక చేయలేదు. మామూలుగా కన్వీనర్ అంటే ఈ మండలంలో వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళిద్దరు కలిసి కన్వీనర్ కో కన్వీనర్ కలిసి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద నాయకులను గుర్తించి పెడతాము. ఆయన దగ్గర కూడా ఇద్దరు అన్నోడు ఆయన దగ్గర పెడతాం. అన్న పెడతాం. చైన్ సిస్టమ్ ఉంటుంది. జిల్లా అసెంబ్లీ కమిటీ అందరికీ జైలు. ఈరోజు కమిటీలో బిఎస్పి పార్టీ కమిటీ వేయడానికి వచ్చినటువంటి అందరికీ జైలు. ఇది చాలా సుపరిణామం కమిటీలో. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అనుగుణంగా కమిటీ మరియు భారతదేశం మొత్తం బిఎస్పి పార్టీ ఆవిర్భవించడం చాలా ఆవశ్యకత. దయచేసి కొన్ని నిమిషాలు నా మాటలు మీరు గుర్తించాల్సిన విషయం, వినాల్సిన విషయం. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టలకు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. నాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని నేటి నరేంద్ర మోడీ వరకు మొత్తం పరిపాలిస్తున్న వ్యవస్థ బ్రాహ్మణీకరణ. ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ, నిచ్చెన వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నది. మనలో ఉన్న భావము, మనలో ఉన్న చదువు మనము స్ప్రెడ్ చేయలేకపోతున్నాం. ఇప్పటికీ భారతదేశం స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్నా మన బతుకులు మాత్రం ఎక్కడున్నా అక్కడే ఉన్నాయి. దానికి కారణం మనలో ఉన్న చదువు, మనము ప్రజలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. ముందు మనం ఉద్యమం చేయకన్నా ముందు మన ప్రాంతంలో ఉన్న వారికి ఏం చేయాలి? ఎడ్యుకేట్ చేయాలి. అంబేద్కరిజం, అంబేద్కర్ భావజాలన్నిటినీ ఏం చేయాలి? స్ప్రెడ్ చేయాలి, బోధించాలి, బోధించు సమీకరించాలి. అప్పుడే కానీ ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాదు. ఎంతో కృషి కష్టపడి పార్టీని బలోపేతం చేసిన ఇప్పుడున్నటువంటి యువత దానికి ఏం చేస్తున్నా? వెన్నుపోటు కొడుతుంది. భారతదేశంలో ఎంపీల సీట్లు 85% ఎస్సీలు ఉన్నాయి. కానీ తల్లి పాలు తాగి తల్లిలో గుద్దినట్టు ఈ దేశంలో వాళ్ళకు ఏదంటే అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు, వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పులు కూడికలు చేస్తున్న వ్యక్తులు, వాటినన్నింటిని రూపు మాపాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్న యంగ్ అండ్ డాడీ యూతులు తయారవ్వాలి. ఈ దేశంలో నేటి బాధలే రేపటి పౌరులు ఉన్నారు. కాబట్టి భారతదేశాన్ని ఏదో ఒకనాడు మనం భారత బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్ళాలి. ఎక్కడో ఉన్నటువంటి మాయావతి దళితులు ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయింది. కానీ ఇప్పటికీ మనం ఎంఏ, డిఈడి, పిహెచ్డి చదువుకున్నా మనం ఇంకా పఠారి పాల్గొనే ఉన్నాం. కారణం ఇంకా చతుర్వర్ణ వ్యవస్థను ఫాలో అవ్వడండి. అన్నగారు చెప్పినట్టు, లక్ష్మణ గారు చెప్పిన వాళ్ళు ఎక్కడ తయారు చేసిండ్రు? ఆయన ఇక్కడే కూర్చోవాలని మన భవిష్యత్తు క్రియేట్ చేసింది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ సిద్ధాంతాలన్నిటినీ, వాళ్ళ సిద్ధాంతాలన్నిటినీ మన పైన రుద్దారు. కాబట్టి ఇక్కడ అదే సిద్ధాంతాలను ఫాలో అవుతున్నాం. వాటి ఐడియాలజీని, వాటి సిద్ధాంతాన్ని మన కాళ్ళ కింద వేసి తొక్కితే కానీ ఈ భారతదేశంలో చతుర్వర్ణ వ్యవస్థ రూపం బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 మనవాళ్ళ సిద్ధాంతాన్ని కాల్చిన దాని సిద్ధాంత భావజాలం మొత్తం ఇంకా కొనసాగుతున్నాయి. వాటికి ఎక్కడ దుబార్లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి ఎవరు బీజేపీ పార్టీ వేస్తే కంటిన్యూ ఏం చేస్తూ పటాకాలు కాలుస్తున్నారు. ఏం కాలుస్తున్నారు? పటాకాలు. కాబట్టి ఇలాంటి భావజాలాలు స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి భావజాలను ప్రతి ఒక్క వ్యక్తులు స్ప్రెడ్ చేయాలి. అప్పుడే కానీ అంబేద్కర్ ఇప్పుడు మొదలు స్ప్రెడ్ చేయాల్సింది బిఎస్పీ ఐడియాలజీ కాదు, అంబేద్కర్ ఐడియాలజీ. ఎందుకంటే బిఎస్పీ పార్టీ ఐడియాలజీ చెప్తే వస్తారు రాదు, కానీ
మంచిగా సహకరించి ఈ మండల కమిటీ ఎన్నికలో పాల్పంచుకొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జయములు తెలుపుతున్నా. ఒక నిమిషం.